తగ్గిందా? కోపం తగ్గింది, కానీ ఇంకోటి పెరిగింది. ఏంటది? ప్రేమ. అబ్బా వదిలేండి ఆఫీసర్, కాలేజ్కి టైం అవుతుంది. నేను కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఎందుకు? మన మధ్య పెళ్లికి ముందు లవ్ స్టోరీ లేదు కదా, అందుకే కాలేజ్లో జాయిన్ అయ్యి నిన్ను లవ్ చేద్దామని. చాలండి. త్వరగా ఫ్రెష్ అయ్యి కొంచెం పాలు తెచ్చి పెడతారా? బాజీకి చెప్దామంటే తను బయటికి వెళ్ళినట్టున్నాడు. పాలకి నేనా? కన్నయ్యకి పాలు కావాలి కదా. నేను పూజ చేసి టిఫిన్ రెడీ చేసి వెళ్ళాలి. ప్లీజ్ ఆఫీసర్, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే, అంత రిక్వెస్ట్ అవసరం లేదు, వెళ్తాను. థ్యాంక్ యూ ఆఫీసర్. అమ్మా, అన్నీ ఓకే కదమ్మా? ఇదిగో రాత్రి నేను అప్లోడ్ చేసిన వాటికి ఎన్ని వ్యూస్ వచ్చాయి చూడు. ఉదయానికి ఇన్ని వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు. ఈ వ్యూస్ లో 10% మన ఏరియా వాళ్ళు చూసినా, వాళ్లలో 5% మన దగ్గరికి వచ్చుకున్నా కనీసం 2-3 వేలు వస్తాయి. సరేనమ్మా, నీ ప్రయత్నం నువ్వు చేసావు కదా, చూద్దాం. ఏం చేసిందేంటి అదంతలా మురిసిపోతుంది? ఏమో వదినా, నాకు అర్థం కావడం లేదు. రాత్రంతా మేలుకొని ఇవన్నీ కుట్టావమ్మా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను టిఫిన్ రెడీ చేస్తాను. పదమ్మా, రా అమ్మా. నిన్న రూపాయి బోణి కానందుకు బాధపడాల్సింది పోయి ఉదయాన్నే ఇంత ఆనందంగా ఉన్నారేంటి? అనుపమ గాని ఈ వ్యాపారంలో నిలబడింది అంటే నువ్వు మాత్రం ఖాళీగా ఎందుకు అని నీతో పచారీ కొట్టు పెట్టించినా పెట్టిస్తారు. అందులో అనుమానమే లేదొదినా. వ్యాపారం బాగా జరిగిందంటే డబ్బులొస్తాయి. అదే జరిగిందా ఆ అనుపమకి కళ్యాణికి కళ్ళు నెత్తికెక్కుతాయి. అయ్యో, అది మాత్రం జరగకూడదొదినా. ఇప్పటికే వాళ్ళని భరించలేకపోతున్నాం. అది జరగకూడదు అంటే ఏదో ఒకటి చెయ్యాలి.
రోజు ఎందుకనో తులసి కోటకి పూజ చేయాలనిపిస్తోంది. చేస్తా. వాళ్ళ గురించి మాట్లాడుతుంటే పూజ చెయ్యాలి అన్న మంచి ఆలోచన రావడం ఏంటి? అది రాకూడదే. దీపం పట్టుకొని తులసి కోటని చూడాలి కాని అనుపమమ్మ బట్టల్ని చూస్తుందేంటి? ఇందుక తులసి కోటకి పూజ చేయాలి అంది. అయ్యయ్యో, బట్టలు తగలబడిపోతున్నాయి. అయ్యయ్యో, అయ్యయ్యో, మంట మంట. శౌర్య, 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 అనుపమ, బట్టలు తగలబడిపోతున్నాయి. అయ్యో అయ్యో అమ్మా, అనుపమ, శౌర్య, చీరలు కాలిపోతున్నాయి. శౌర్య, అయ్యో, బట్టలన్నీ తగలబడిపోతున్నాయి. అయ్యో, కాలిపోతున్నాయి. అయ్యో, అనుపమా, ఆగు. ఎక్కడికి? అమ్మ, కాలిపోతున్నాయమ్మా. ఆగు. అమ్మా, అమ్మ వద్దు. త్వరగా నేను తీసుకురండి. ఆపండి. ఆపడానికి ఏముంది అక్కడ? మొత్తం కాలిపోయాయి. సారీ అనుపమా. తులసి కోటకి పూజ చేద్దామని వెళ్తుంటే కాలు జారి ఇలా జరిగిపోయింది. రాత్రంతా కష్టపడి ఏదో చేసింది అని కళ్యాణి అంది. ఆ కష్టమంతా ఇలా కాలి బూడిదవుతుందనుకోలేదు. అయ్యయ్యో, కష్టపడి మీరు బాధపడకండి అత్తయ్య. మా అమ్మ కష్టాన్ని కాల్చేయాలి అనుకున్న మీ కష్టం వేస్ట్ అయింది, కానీ మా అమ్మ కష్టం వేస్ట్ కాలేదు. ఏం మాట్లాడుతున్నావు? నేనేదో కావాలని కాల్చినట్టు. మీరు కావాలని చేసినా ఎలా చేసినా అవి కాలిపోయాయి కదా. అందుకే కదే నేను బాధపడుతున్నాను. కాలిపోయింది ఒట్టి బాక్సులే, మా అమ్మ కష్టం కాదు. అదేంటమ్మా, అవి ఒట్టి అట్టు పెట్టలేనా? అవునానమ్మా, అత్తయ్య ఇలా కాలు జారి కాల్చటాలు జరుగుతాయని ఊహించి తులసి కోటకి పూజ చేద్దామని అనుకున్నప్పుడే అమ్మ బిజినెస్ బాగా జరగాలని ఆ జాకెట్ పీసులన్నీ తీసి షాప్లో పెట్టాను.
అన్యాయంగా అన్నీ కాలిపోయాయని ఎంత బాధపడ్డాము. నువ్వు బాధపడ్డావు నానమ్మా, కానీ కాల్చిన మా అత్తయ్య గారు మాత్రం ఏడ్చేశారు. ఏయ్, నేను కాల్చడం ఏంటి? అదే అత్తయ్య, కాలు జారి కాల్చేశాను అనుకుంటున్నారు కదా. పాపం ఉదయాన్నే కన్నీళ్లు పెట్టుకున్నారు. కాని మీ ఏడుపు మా అమ్మకి ఇప్పుడు మంచి చేస్తుంది అత్తయ్య. బట్టలకి మంట పెట్టాలనుకుంటే కళ్యాణి మా వదినికి పెట్టిందిగా పెద్ద మంట. నువ్వు మీ అమ్మ అదృష్టాన్ని కళ్యాణి. దురదృష్టం తన వెంట పడ్డ ప్రతిసారి నువ్వు అదృష్టాన్ని ఆదుకుంటున్నావు. కంగారు పడకండి పొమ్మ, ఏం కాలిపోలేదుగా. సార్ మీరా? సార్ అంత పెద్ద ఆఫీసర్ మీరు పాల ప్యాకెట్ల కోసం రావడం ఏంటి సార్? మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది. మా ఎస్ఐ గారికి 2 పాల ప్యాకెట్లు ఇవ్వు. ఓకే సార్, తీసుకోండి సార్. సార్ మీరు లైన్లో నుంచోడం ఏంటి సార్? నాకు ఫోన్ చేస్తే నేను తెచ్చిచ్చేవాడి కదా సార్. పర్లేదులే. రేయ్ సార్ లైన్లో ఉన్నారు, పాల ప్యాకెట్ తీసురా. ఆయన గారు ఇప్పుడు ఆఫీసర్ కాదుగా. ఏయ్ ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? తెలుసులేవయ్యా, నిన్నటిదాకా ఆఫీసరు, ఇప్పుడు సస్పెండ్ అయ్యాడు కాబట్టి మనలాగే మామూలు మనిషి. అందుకేగా అందర్నీ లైన్లో నిలబెట్టేవాడు ఇదిగో ఇలా లైన్లో నిలబడ్డాడు. అధికారం ఉంటేనే అన్నీ, లేదంటే ఇదిగో ఇంట్లో పెళ్ళాం కూడా లెక్క చేయకుండా ఈరోజు పాల ప్యాకెట్లు తెమ్మన్నారు, రేపు పిల్లలకి కడగమంటారు, ఎల్లుండి లంగాలు జాకెట్లు ఉతకమంటారు. ఇవన్నీ మామూలే. ఏంట్రా వాగుతున్నావు? ఉన్నమాటే కదా అన్నాను, కాదా చెప్పు? నీకు ఏ పని లేదు కాబట్టేగా ఇలా పాల ప్యాకెట్లకు వచ్చావు. ఏయ్ నువ్వు మా సార్తో ఎక్కువ మాట్లాడుతున్నావు. సారా? ఈయనే రోషం లేకుండా వచ్చి నిలబడ్డాడు. కానిస్టేబుల్వి, నీకెందుకు చెప్పు? మగాడన్న తర్వాత కాస్త పౌరుషం ఉండాలి. పెళ్ళాన్ని ఉద్యోగానికి పంపిస్తే ఇదిగో ఇలా పాలు తేవడాలు, వంటలు చేయడమే మొగుడు పని. రేయ్ ఏంట్రా వాగుతున్నావు? ఏంటి వాగుతున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏయ్, నా మీద చేసుకుంటావా? నేనెవరో తెలుసా నీకు? నీ పెళ్ళాం పనిచేసే ఆఫీసులో మేనేజర్ని. నీ పెళ్ళాం కష్టపడితేనే కదా నీ ఇల్లు గడిచేది. అంత కర్మ నాకేంట్రా? కర్మ కాకపోతే నీ పెళ్ళాం వచ్చి మా ఆఫీసులో క్లర్క్గా ఎందుకు పనిచేస్తుంది? ఏ ఆ జాబ్ కూడా వద్దా? నా వైఫ్ క్లర్క్ షాప్ చేయడం ఏంటి? మరి ఎండి పోస్ట్ ఏమైనా ఇచ్చారనుకున్నావా? నీ పెళ్ళాం క్లర్కే. ఏంటి అలా చూస్తున్నావు? నీ పెళ్ళాం ఏం జాబ్ చేస్తుందో కూడా తెలియదా? అందుకేనా పాల ప్యాకెట్లు తెచ్చే స్థాయికి పడిపోయావు?
ఆఫీసర్వా, మేనేజర్వా, లేకపోతే టీం లీడర్వా? టీమ్ లీడర్. నీ పెళ్ళం కే 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 నీ పెళ్ళం ఏం చేస్తుందో కూడా తెలీదా? కళ్యాణి, అమ్మా, లంచ్ బాక్స్ పెడుతున్నాను, మొత్తం తినేయాలి. సరే అమ్మా, థ్యాంక్ యూ. కాలేజ్కి టైం అవుతుంది, వెళ్ళొస్తాను. ఏంటి, టిఫిన్ తినకుండా వెళ్తావా? ఆకలిగా లేదమ్మా. ఎందుకుండదు, కాస్త తినేసి వెళ్దుగాని ఉండు. ఇదిగో, కొంచెం తినేసి వెళ్ళు. ఇంకొంచెం. వద్దమ్మా. ఈ ఒక్క ముద్ద అయిపోయింది, ఈ కొంచెం. సరే అమ్మా, బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్. కళ్యాణి, కళ్యాణి, అమ్మా, కళ్యాణి ఎక్కడ? ఇంతకు ముందే మీ ఆవిడ గారు కాలేజీకి ముస్తాబై వెళ్లారు. అదేంటొదినా, శౌర్యకి చెప్పలేదా? చెప్పకుండానే వెళ్ళిపోయిందా? ఇంట్లో భర్త ఒకడున్నాడు, అతనికి చెప్పి వెళ్ళాలి అనే జ్ఞానం ఉంటే ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎంతసేపు అమ్మ నానమ్మ వాళ్ళకి చెప్తే చాలు, భర్తకి అత్తకి చెప్పాలనే ఇంగితమే లేదు దానికి. అవునరా, ఒట్టి చేతులతో వచ్చావేంటి? పాలు తీసుకురాలేదా? అదేంటొదినా, పాలు తీసుకురావడానికి శౌర్య ఏమైనా పనోడా? పని పాట లేకుండా మొగుడు ఇంట్లో ఉంటే పనివాడు అవ్వడం కాదు, వాళ్లే చేస్తారు. శౌర్య, శౌర్య, రే శౌర్య, పని పోయిన దగ్గర నుంచి నా కొడుకుని బాధ పెట్టడమే పని అయిపోయింది మీ అందరికీ. ఛీ! బాధపడకనుపమా, అవకాశం దొరికితే శౌర్యని రెచ్చగొట్టడమే పనిగా పెట్టుకుంది దమయంతి. కళ్యాణి ఎవరి కోసం కష్టపడుతోంది అనేది అర్థం చేసుకోకుండా మాట్లాడుతుంటే బాధేస్తోందమ్మా.
కళ్యాణి ఎవరి కోసం కష్టపడుతుంది ఏమిటి అనేది తనకు తెలియందేం కాదు. అలా మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతుందంతే. కళ్యాణి ఇప్పుడు హఠాత్తుగా ఉద్యోగంలో చేరి పనిచేస్తుంది అంటే అది శౌర్య కోసం, తన బిడ్డ కోసం కాదా? అమ్మా, శౌర్య వింటాడేమో, కొంచెం మెల్లగా మాట్లాడు.